నమస్తే మైసెల్ఫ్ సరసిజా వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ గన్నేరువరంలో అక్రమ మద్యం ధ్వంసం పోలీసులు అధికారుల సమక్షంలో నేలపాలు ముగిసిన కొత్త జయపాల్ రెడ్డి అన్న ప్రసాదం 6 రోజులుగా కొండగట్టు పాదయాత్రికులకు అందజేత కొనసాగుతున్న కాంగ్రెస్ రాజ్యాంగ పరిరక్షణ యాత్ర దుర్షేడ్ గోపాల్పూర్లలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం పోలీస్ సైరన్తో కారు హంగామా అదుపులోకి తీసుకున్న వన్ టౌన్ పోలీసులు ఇక వార్తల్లోని వివరాలు ఏప్రిల్ 27వ తేదీన జరగబోయే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ అన్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఏర్పడింది టీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని, గులాబీ జెండా ఎగరవేసి 25 సంవత్సరాలు పూర్తి అయిందన్నారు. వరంగల్లో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నామని, సుమారు మానకొండూరు నియోజకవర్గం నుండి 12,000 మంది ప్రజలు రావడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ రజతోత్సవ సభను అడ్డుకోవాలని చూస్తున్నారని, ఖచ్చితంగా సభను నిర్వహిస్తామని తేల్చి చెప్పారు. రేవంత్ రెడ్డి తాటాకు చప్పులకు భయపడేది లేదని, చట్ట ప్రకారం సభను నిర్వహిస్తామని, విజయవంతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండలాధ్యక్షులు తాళ్లపల్లి శేఖర్ గౌడ్, నాయకులు రామంచ గోపాల్ రెడ్డి, ఎరకల శ్రీనివాస్ గౌడ్, గుర్రం కిరణ్ గౌడ్, నెల్లి శంకర్, ఇస్కూళ్ల ఆంజనేయులు, పిండి సందీప్, బోడ శేఖర్ పాల్గొన్నారు. చాలా మంది అనుకుంటా ఉన్నారు, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక రాజకీయం కోసమే పుట్టినటువంటి రాజకీయ పార్టీ కాదు. బీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ. బీఆర్ఎస్ పార్టీ అంటే మా కుటుంబ పార్టీ. కాబట్టి 25 సంవత్సరాల ఈ రజతోత్సవ సభకు మేమందరం వస్తామని చెప్పేసి చాలామంది చెప్తా ఉన్నారు. కొంతమంది అయితే మేము పాదయాత్ర ద్వారా కూడా పోవడానికి కోసము సిద్ధంగా ఉన్నాము. గ్రామాన్ని కూడా మా గులాబీ జెండా పట్టుకొని పోవాలన్నటువంటి ఆలోచన కూడా చేస్తూ ఉన్నారు. అలాగే కొన్ని ట్రాక్టర్ల ద్వారా కూడా ఒకరోజు ముందే చేరుకోవాలన్నటువంటి నిర్ణయానికి, అంటే ఇవన్నీ కూడా వాళ్ళ సొంతంగా మేము పార్టీ పరంగా తీసుకుపోవడానికి కోసం అన్ని ఏర్పాట్లు కూడా మేము చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఎండాకాలం కాబట్టి ఈ కాలాన్ని దృష్టిలో పట్టుకొని, ఎండ దృష్టిలో పట్టుకొని సాధ్యమైనంత వరకు బస్సుల ద్వారానే ఈ 10,000 మందిని సభకు తీసుకెళ్లే విధంగా ఏ మండల పార్టీ ఆధ్వర్యంలో ఆ మండలంలో ఇప్పటికే అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగినది. కాబట్టి దానికి గాను మేము ప్రతి ఎంపీటీసీ పరిధిలో ఒక ఇన్ఛార్జీలను కూడా నియమించుకోవడం జరిగినది. పార్టీ ఆదేశానుసారము చాలా ఘనంగా, అంటే ఇది ఒక మహాజాతరలాగా అక్రమంగా తరలించే మద్యాన్ని కరీంనగర్ జిల్లా గన్నేరువరంలో అధికారుల సమక్షంలో ధ్వంసం చేశారు. గత కొద్ది రోజులుగా అనాధికారికంగా తరలించిన మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మండల పరిధిలో ఎన్నికల కోడ్ సమయంలో స్వాధీనం చేసుకున్న మద్యంతో పాటు గత 2 ఏళ్ల కాలంలో వివిధ కేసుల్లో పట్టుబడిన మద్యాన్ని గన్నేరువరం పోలీస్ స్టేషన్ వెనకాల నేలపాలు చేశారు. గన్నేరువరం ఎస్ఐ తాండ్ర నరేష్, ఎక్సైజ్ ఎస్ఐ శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. గత 2 ఏళ్లలో మండల పరిధిలో అక్రమ మద్యం తరలింపు కేసులు నమోదు చేసి 478 మద్యం క్వార్టర్ బాటిల్స్ ను సీజ్ చేశామని ఎస్ఐ తాండ్ర నరేష్ తెలిపారు. ఇట్టి మద్యాన్ని ఎక్సైజ్ శాఖ సమక్షంలో ధ్వంసం చేశామని తెలిపారు.
బీఆర్ఎస్ రజతోత్సవ సభలో పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నిండుకోనుందని మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ అన్నారు. బెజ్జంకి మండల కేంద్రంలో సభ వాల్ పోస్టర్లను విడుదల చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 27వ తేదీన హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో జరగబోయే రజతోత్సవ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సభ తెలంగాణ చరిత్రలోనే కొత్త అధ్యాయం లిఖించబోతుందన్నారు. 10 ఏళ్ల పాలనలో అడగని పథకాలు సైతం ఆచరణలో అమలు చేసి చూపించిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని చెప్పారు. ఆ రోజు ప్రతి గ్రామాన పార్టీ జెండాలు ఆవిష్కరించుకుని వరంగల్ బయలుదేరాలని, తెలంగాణ కోసమే బయలుదేరిన జెండా గులాబీ జెండా అని, తెలంగాణను సాధించింది గులాబీ జెండాయేనన్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్తో పాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రసమయ్య బాలకిషన్ గారి అడ్రసింగ్ జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే 27 చెలో వరంగల్ కేసీఆర్ సభకు పోస్టర్ ఆవిష్కరణ సందర్భంగా మరియు అదే సభకు ఏ విధంగా వెళ్తున్నామనే తరుణం దాని గురించి ఇప్పుడు ప్రెస్ అడ్రసింగ్ చేయవలసిందిగా మన డాక్టర్ రసమయ్య బాలకిషన్ గారిని తీసుకెళ్దామంటే లేదు, ఇది తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ. ఇలా తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది మహిళలకు సంతోషం. ఎందుకంటే ఇలా కళ్యాణ లక్ష్మి లాంటి పథకం కావచ్చు, కేసీఆర్ లాంటి కిట్టు పథకం కావచ్చు, అలాగే ముసలాలకు ఆసరా పథకం కావచ్చు, ఇలా ఆడబిడ్డలను కన్నీళ్లు తీర్చినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి దాని రజతోత్సవ సభకు మేమే స్వచ్ఛందంగా మా శ్రమతో చుక్కలతో మేము కష్టం చేసుకొని మేము కూలి పైసలు తీసుకొని వస్తాము. అవసరం అంటే మీకు అందజేస్తాం తప్ప మీ డబ్బులు మాకు వద్దని చెప్పేసి మా ఆడబిడ్డలు కూలి పనికి పోయినందుకు నిజంగా ఇదే స్ఫూర్తి, వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ. ఆ స్ఫూర్తి అనేది ఇలా నియోజకవర్గం అంతా కూడా మాకు కనబడతా ఉన్నది. ఏడికి పోయినా కూడా మేము బస్సు పెడతామంటే ఈ బస్సుకు మీరెందుకు పెట్టాలన్నా, ఈ బస్సు మా బస్సు మేము తీసుకొచ్చుకుంటాం, మాకేమున్నాయి మేము తరాయి తీసుకొని మేము బస్సు తీసుకొచ్చుకుంటాం, మేము కార్లలో వస్తాము, కొంతమంది మేము 3 రోజులు నడుచుకుంటూ పోతాము, అవసరం అనుకుంటే మేము ట్రాక్టర్లు కట్టుకొని బెజ్జంకి జాతర పోయినట్టుగా మేము కేసీఆర్ జరుపుతున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ జాతర పోతామని చెప్పేసి ఇలా ప్రజలలో ఈ భావన వ్యక్తం అవుతుందంటే ప్రజలకు ఈ పార్టీ మీద, ఈ గులాబీ జెండా మీద, మన నాయకుని మీద ఉన్నటువంటి నమ్మకానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జయపాల్ రెడ్డి ఆధ్వర్యంలో చేపడుతున్న హనుమాన్ స్వాముల భిక్ష కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి అయింది. గత 6 రోజులుగా కొండగట్టుకు పాదయాత్రగా వెళుతున్న స్వాములు భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. ఏప్రిల్ 10వ తేదీ నుండి 15వ తేదీ వరకు రోజు 300 మందికి పైగా అన్నప్రసాదం అందజేశారు. కొత్తపల్లిలోని జయపాల్ రెడ్డి ఫామ్ హౌస్లో జరిగిన భిక్షకు కొత్త జయపాల్ రెడ్డి డి సంపత్లు దాతలుగా వ్యవహరించగా పలువురు ఆంజనేయ స్వామి దీక్షాపరులు, ఆంజనేయ భక్తులు హాజరయ్యారు. అనంతరం హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. దాదాపు 300 మంది ఆంజనేయ స్వాములకు గురుస్వామి డి సంపత్ ఆధ్వర్యంలో అన్న ప్రసాదాన్ని వడ్డించారు. 10 మంది మహిళా సేవకులు హాజరై ఆంజనేయ స్వాములకు సహాయ సహకారాలు అందజేశారు. కొత్త జయపాల్ రెడ్డి సహాయం మరవలేనిదని మాజీ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ డి సంపత్ అన్నారు. అంతేకాకుండా తమకు సహాయం చేసిన మాజీ ఎమ్మెల్సీ సంతోష్, చల్లా హరిశంకర్, రామ్ ప్రసాద్ రావు, వివేక్, ఎంఏ కరీం, గడప నాగరాజులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. పెద్ద హనుమాన్ జయంతికి సైతం అన్నప్రసాదం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కొత్త జయపాల్ రెడ్డి తమకు ఆశ్రయం కల్పించారని, అంతేకాకుండా రోజు కూరగాయలు అందజేశారని గుర్తు చేశారు. పాదయాత్రగా వెళ్తున్న హనుమాన్ దీక్షాపరులకు, స్వాములకు నిత్యం 500 మందికి భోజనం కల్పించడం అభినందనీయమని గడప నాగరాజు గురుస్వామి అన్నారు. డి సంపత్ సేవలు మరవలేనివని కొనియాడారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ డి సంపత్తో పాటు గువ్వ మనోజ్ కుమార్, విజయ్ గౌడ్, రేకుర్తి నరేష్, గడప నాగరాజు గురుస్వామి, రుద్రాక్ష, కృష్ణ, రాఖీ, ఎల్కపల్లి కొమ్రయ్య, శ్రీనివాస్, శివకుమార్, జాతరకొండ శ్రీనివాస్, సందే అశోక్, లండన్ ప్రవీణ్, గొల్ల రవి, మల్లేశం, మహిళా సేవకులు, హనుమాన్ దీక్షాపరులు, భక్తులు పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై హనుమాన్. స్వామి, ఈ రోజుకు ఈ అన్నదాన కార్యక్రమం, అన్నప్రసాద కార్యక్రమం 6వ రోజు. ఎందుకంటే 10వ తారీఖు నాడు అన్నదానం స్టార్ట్ చేసి ఈరోజు 15వ తారీఖు, 6 రోజులు అన్నదానం కొంచెం విజయవంతంగా అయింది. స్వాములు కూడా చాలా సంతోషంగా, మంచి వాతావరణం, ప్రకృతి దానిలో మేము అన్న భిక్ష చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. అలాగే ప్రతిరోజు కూడా ఈ స్వాములందరూ కొత్త జయపాల్ రెడ్డి గారిని గుర్తు చేసుకుంటున్నారు. అలాగే నాకు కొత్త జయపాల్ రెడ్డి గారు తన వంతు సహకరించారు, వాళ్ళ సాయవంతు నాకు సహకారం చేసిండ్రు. ఆయనకు మేము ప్రత్యేకమైన ఈ స్వాముల తరపున, హనుమాన్ స్వాముల తరపున, అలాగే వాళ్ళ తరపున నేను ఈ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. మళ్ళీ పెద్ద హనుమాన్ జయంతికి కూడా వారితో మాట్లాడే మళ్ళీ మేము అన్నదానం చేయాలని మాట్లాడుకొని నిర్ణయించుకుంటాం. జయపాల్ ఫామ్ హౌస్లో మరి 10 తారీఖు నుండి, ఈ నెల 10 తారీఖు నుండి చిన్న జయంతి సందర్భంగా 10 నుండి 15 ఈ రోజు లాస్ట్ 5 రోజులు మరియు
కనివినెరగని మరి పాదయాత్ర వెళ్తున్న హనుమాన్ దీక్ష తీసుకున్న పాదయాత్ర వెళ్తున్న స్వాములకు మరియు చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా మరి ఇక్కడ దీక్షపాలు కూడా నిత్యం సుమారుగా 500 మంది వరకు అన్నదాన కార్యక్రమం ఏర్పడేసి వారి దాతలు సహాయ సహకారం అందిస్తున్న వారందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఇంత శ్రమించి ఈ ఎండలో శ్రమించి మరి అందరినీ అన్నదాన కార్యక్రమం 500 మందికి నిత్యం ఏర్పాటు చేయడం చాలా శుభ పరిమాణం. ఇలాంటి కార్యక్రమం ముందు ఇంకెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని దుర్షేడ్ గోపాల్పూర్ గ్రామాలలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ యాత్రలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పురుమల్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో చేపట్టిన యాత్రలో భారీ సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నాయి. గడప గడపకు తిరుగుతూ రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ప్రతి ఒక్కరికి వారి వారి పరిస్థితులను బట్టి సమాన హక్కులను కల్పించేలా భారతదేశాన్ని రక్షించేదిగా రూపొందించిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం స్వాతంత్ర్యం తెచ్చినప్పటి నుండి కేవలం అభివృద్ధి పనులు చేసిందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 16 నెలల్లో చేపట్టిన పథకాలను ప్రజలకు వివరించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాయిని తిరుపతి, మండల అధ్యక్షులు కామరెడ్డి రామరెడ్డి, దుర్షేడ్ గ్రామశాఖ అధ్యక్షులు బుర్రా హరీష్, గోపాల్పూర్ గ్రామశాఖ అధ్యక్షులు తిరుపతి, ముత్యం శంకర్, పెంట శేఖర్, పర్వతం మల్లేశం, దుబ్బాసి హరీష్, గాలిపల్లి రవీందర్, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి మరియు మహిళా మండలికి, గ్రామ ప్రముఖులకు, గ్రామ పెద్దలకు, ఎన్ఎస్యూ, యూత్ కాంగ్రెస్, ఎస్సీసీ, మైనారిటీస్ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నావా. కొంచెం నారాధ అనిపిస్తుంది కావచ్చు, అయ్యో ఎన్నో పనులు మరి ఏ పనులు ఎత్తలేరు కదా, కొంచెం తగ్గినాయి కదా అని. ఏం లేదమ్మా, నారాధ పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా పని చేయడానికే సిద్ధంగా ఉంది కాంగ్రెస్ పార్టీ. నాటి నుంచి నేటి వరకు చేసిన పనులు అంటే ఏమంటే కాంగ్రెస్ పార్టీ చేసే. ఈ రోజు లాస్ట్కు తెలంగాణ ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. ఆ ఇచ్చిన తెలంగాణను గొప్పగా ఉన్నదాన్ని అప్పలపాలు చేసి విచ్ఛిన్నం చేసి మీకు అమలు చేద్దామన్న 6 గ్యారంటీ పథకాల్లో కొంచెం ఇబ్బందులై ఎంత ముందవుతుందావా. ఖచ్చితంగా ఎవరికి కూడా మేము అయితే కాంగ్రెస్ పార్టీ ఏ మాటలదో మాటను పూజ తప్పకుండా పాటించి మీతో సభ చంపించుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పటికే ఉంటుందమ్మా. ముఖ్యంగా ఈనాడు 10 ఏళ్ళు మీకు తెలుసు వద్దు లేదమ్మా, అక్కడ ఇక్కడికి బస్సులలో అదేవిధంగా ఉచిత కరెంటు అర్హులైన వారికి 200 యూనిట్లకు ఉచిత కరెంటు ఇచ్చి విద్యా సంవత్సరం ముగింపు సందర్భంగా కరీంనగర్లోని భగవతి పాఠశాలలో ప్రీ ప్రైమరీ విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి భగవతి పాఠశాలల చైర్మన్ బి రమణారావు, డైరెక్టర్ బి విజయలక్ష్మి పాల్గొని జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. కేజీ 2 తరగతి నుండి 1వ తరగతికి వెళ్తున్న విద్యార్థులందరికీ తమ ప్రీ ప్రైమరీ విద్య పూర్తి అయిన సందర్భంగా గ్రాడ్యుయేషన్ దుస్తులు ధరించి సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. విద్యార్థులందరూ ధరించిన గ్రాడ్యుయేషన్ దుస్తులు అలరించాయి. విద్యార్థి దశలో ప్రీ ప్రైమరీ తరగతి ఎంతో ముఖ్యమని చైర్మన్ రమణారావు అన్నారు. ఈ తరగతుల్లో విద్యార్థులంతా ఆడుతూ పాడుతూ కల్మషం లేకుండా విద్యను అభ్యసిస్తారని చెప్పారు. ఈ దశను దాటి ప్రైమరీ దశను చేరుకుని తమ విద్యాభివృద్ధిని కొనసాగించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో భగవతి స్కూల్ చైర్మన్ రమణారావు, డైరెక్టర్ విజయలక్ష్మి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కరీంనగర్లోని మంకమ్మ తోటలో గల వైష్ణవి టెక్నాలజీస్ ఆధ్వర్యంలో ఉద్యోగ మేళా నిర్వహించారు. మెడికల్ కోడింగ్లో సుమారు 30 ఉద్యోగాలకు గాను దాదాపు 100 మంది అభ్యర్థులు హాజరయ్యారు. మెడికల్ కోడింగ్ పై ఫ్రెషర్స్ తో పాటు సర్టిఫై హోల్డర్స్ కు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నామని వైష్ణవి టెక్నాలజీస్ ఎండీ విజయ రఘురామరాజు అన్నారు. రిటర్న్ టెస్ట్లో వచ్చిన మార్కుల ఆధారంగా ఇంటర్వ్యూలు నిర్వహించామని చెప్పారు. దాదాపు 30కి పైగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. తమ సంస్థ ఆధ్వర్యంలో బీటెక్ విద్యార్థులు సైతం కోడింగ్ పై శిక్షణ పొందుతున్నారు చెప్పారు. ఐటీ, నాన్ ఐటీతో పాటు కోడింగ్లలో శిక్షణ అందిస్తున్నామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గత 2 నెలలుగా మెడికల్ కోడింగ్ నేర్చుకుంటున్నామని విద్యార్థినులు అనితా, దివ్య అన్నారు. ఇంటర్వ్యూలో సైతం పార్టిసిపేట్ చేయడం సంతోషంగా ఉందని చెప్పారు. అధిక జీతభత్యాల కోసం మెడికల్ కోడింగ్ ఎంచుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైష్ణవి టెక్నాలజీస్ చైర్మన్ శ్రీకాంత్, ఎండీ విజయ రఘురామరాజు, సంస్థ ప్రతినిధులు స్వప్న, శ్రీవాణి, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు వైష్ణవి టెక్నాలజీస్ కరీంనగర్లో
మెడికల్ కోడింగ్ పైన ఫ్రెషర్స్కి అలాగే సర్టిఫైడ్ కోడర్స్కి ఉద్యోగ అవకాశాలపై ఇక్కడ ఇంటర్వ్యూస్ నిర్వహించడం జరిగింది. ఈ ఇంటర్వ్యూస్లో సుమారుగా 100కు పైగా ఉద్యోగార్థులు పాల్గొన్నారు. వీళ్ళందరికీ కూడా ఫస్ట్ రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత వాళ్ళకు వచ్చినటువంటి మార్క్స్ని బేస్ చేసుకొని వాళ్ళకు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఆల్మోస్ట్ మనకు 35కు పైగా వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 35కు పైగా వేకెన్సీస్ని ఈరోజు ఫిల్ చేయడం జరుగుతుంది. ఇందులో చాలా మంది నాన్ లైఫ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ ఉండడం కూడా విశేషం. చాలా మంది బీటెక్ చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా మెడికల్ కోడింగ్ పైన ఇంట్రెస్ట్తో నేర్చుకుంటున్నారు. ఏ విధంగా మంచి జాబ్ చేయాలనే దానిపైన మనం ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ ఉద్యోగార్థులు ఎవరైతే జాబ్స్ కావాలన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వైష్ణవి టెక్నాలజీని సంప్రదించండి. మంచి ట్రైనింగ్తో పాటు మంచి జాబ్ని కూడా చేసుకోండి. నేను ఫస్ట్ వచ్చిన ఈ వైష్ణవి టెక్నాలజీస్లో నాకు చాలా బాగా అనిపించింది. నేర్చుకుందాం అనే ఆలోచన నాకు వచ్చి నేను వచ్చాను. చాలా బాగా చెప్తున్నారు. 2 months నుంచి మేము నేర్చుకునేది చాలా బాగా అర్థమవుతుంది. అండ్ ఈరోజు మేము ఈ జరిగిన ఇంటర్వ్యూలో బేస్డ్ క్వశ్చన్స్లో మేము పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇందులో క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయంటే చాలా ట్రికీగా ఉన్నాయి, ఆలోచించి ఆన్సర్ చేసే విధంగా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ దీన్ని అటెంప్ట్ చేసి ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. అండ్ నేను ఇందులో పార్ట్ అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను వైష్ణవి టెక్నాలజీస్లో 2 months నుంచి మెడికల్ కోడింగ్ అనే కోచింగ్ తీసుకుంటున్నాను. ఇది చాలా కాంపిటేటివ్ కోచింగ్. మెడికల్ కోడింగ్ అనేది ఈ జనరేషన్లో చాలా కాంపిటీషన్ జరుగుతుంది. సార్ వారు కూడా చాలా బాగా చెప్తున్నారు మెడికల్ కోడింగ్. ఈ ఇన్స్టిట్యూషన్లో మెడికల్ కోడింగే కాకుండా ఇంటర్వ్యూస్కి, ఇంగ్లీష్కి సంబంధించిన జనరల్ నాలెడ్జ్ కూడా ఎక్కువ చెప్తున్నారు. ఇక్కడ జరిగిన దాంట్లో నేను పార్టిసిపేట్ అవ్వడం చాలా ఆనందకరం. కరీంనగర్లోని బొమ్మకల్లో గల ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు అద్భుతమైన ప్రతిభను కనబర్చారు. కళాశాల ఆవరణలో అభినందన కార్యక్రమం చేపట్టారు. ఇటీవల వివేకానంద డిగ్రీ అండ్ పీజీ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన సూయి జనరీస్ ప్రోగ్రాంలో ట్రినిటీ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను కనబర్చి ఓవరాల్ ఛాంపియన్షిప్ ను కైవసం చేసుకున్నారు. యాక్టివ్ పార్టిసిపేషన్ ట్రోఫీతో పాటు మరో 15 రకాల ఈవెంట్లలో ప్రతిభ కనబర్చి విజయం సాధించారు. పథకాలు గెలుపొందిన విద్యార్థులకు కళాశాల ఫౌండర్ దాసరి మనోహర్ రెడ్డి, చైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డి కృతజ్ఞతలను తెలియజేస్తూ ప్రశంసా పత్రాలు అందించారు. 15 ఈవెంట్లలో తమ విద్యార్థులు బహుమతులు గెలుపొందడం సంతోషంగా ఉందని ఎంబీఏ హెచ్ఓడి ప్రవీణ్ కుమార్ అన్నారు. భవిష్యత్తులో మరిన్ని పథకాలు సాధించడంతో పాటు ఉద్యోగాలు సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నాగేంద్ర సింగ్, ఏవో రాజశేఖర్ రెడ్డి, వైస్ ప్రిన్సిపల్ పి కిషోర్, ఎంబీఏ విభాగపు అధిపతి డాక్టర్ సిహెచ్ ప్రవీణ్ కుమార్, డాక్టర్ సంతోషి, దోర్నాల రజితారెడ్డి, మహమ్మద్ ఇలియాస్ అలీ, మహమ్మద్ అజారుద్దీన్, సుప్రియ విద్యార్థులు పాల్గొన్నారు. స్థానిక ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాలలో ఎంబీఏ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో సక్సెస్ మీట్ నిర్వహించడం జరిగింది. శనివారం రోజు జరిగిన వివేకానంద డిగ్రీ అండ్ పీజీ కాలేజ్లో జరిగిన సూజనరీస్ 2025 పేరిట జరిగిన మేనేజ్మెంట్ మీట్లో మా పిల్లలు ఓవరాల్ ఛాంపియన్షిప్ ట్రోఫీ, యాక్టివ్ పార్టిసిపేషన్తో పాటుగా 16 ఈవెంట్స్లో ప్రైజులు రావడం జరిగింది. దానికి గాను ఈరోజు సక్సెస్ మీట్ నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా ఫౌండర్ చైర్మన్ దాసరి మనోహర్ రెడ్డి గారు, చైర్మన్ ప్రశాంత్ రెడ్డి గారు ఇచ్చేసి మా పిల్లలందరినీ అభినందించడం జరిగింది. అలాగే భవిష్యత్తులో ఇలాంటి ఈవెంట్స్తో పాటుగా ప్లేస్మెంట్స్ కూడా 100% సాధించి కాలేజీకి మంచి పేరు తీసుకురావాలని అన్నారు. ఈరోజు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే మా కాలేజ్ సూయి జనరీస్లో చాలా ప్రైజ్ గెలిచింది. అండ్ బికాస్ ఆఫ్ ద మేనేజ్మెంట్ చాలా సాయం చేసింది. దే ప్రొవైడర్స్ విత్ ఎవ్రీ స్పెషాలిటీస్. అంటే ఒక గెలవాలంటే ఏమేమి క్వాలిటీస్ కావాలో ప్రతి ఒక్కరికి కాలేజ్ ప్రొవైడ్ చేసింది. అండ్ దే టీచ్డ్ అస్ చాలా, మీరు ఇలా చేయాలి, ఇలా ఉంటేనే మీకు ప్రైజెస్ వస్తాయని చాలా మోటివేట్ చేశారు. బికాస్ ఆఫ్ దర్ మోటివేషన్ ఈరోజు మా కాలేజ్ తరఫున చాలా ప్రైజెస్ వచ్చాయి. అండ్ నాకు హెచ్ఆర్ మార్కెటింగ్ అండ్ అవార్డు వచ్చింది. అండ్ ఇంకా రోల్ ప్లేలో కూడా. అండ్ బికాస్ ఆఫ్ ఇదంతా వచ్చిందంటే దానికి కారణం మా మేనేజ్మెంట్, స్టాఫ్. అండ్ ఆల్సో థ్యాంక్స్ టు అవర్ చైర్మన్ సార్ ఫర్ మోటివేటింగ్ ద మేనేజ్మెంట్ అండ్ ఎవ్రీవన్. అండ్ థ్యాంక్ యూ. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నీరుకుల్లా, వేగురుపల్లి గ్రామాల్లోని శ్రీ భూనీలా సమేత మానేటి రంగనాయక స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. 9వ రోజులో భాగంగా శకటోత్సవం ఘనంగా నిర్వహించారు. స్థాపిత దేవత ఆరాధన, నిత్యావనం, బలిహారం కార్యక్రమాలు జరిగాయి. చుట్టుపక్కల గ్రామాల్లోని రైతులు పెద్ద ఎత్తున ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాలతో గుడి చుట్టూ మానేరు వాగులో ప్రదక్షిణలు చేశారు. అనంతరం డోపు కథాశ్రవణం జగన్నాథ ఆచార్యుల సమక్షంలో కొనసాగింది. ప్రతి ఏటా మానేరు తీరాన వెలిసిన రంగనాయక స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతాయని ఆలయ ప్రధాన అర్చకులు గోవర్ధనగిరి మనోహరాచార్యులు, గోవర్ధనగిరి రాజకుమారాచార్యులు అన్నారు.
డోపు కథ విన్నా చూసినా వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శంకర్, ప్రవీణ్, నీరుకుల్లా, వేగురుపల్లి మాజీ సర్పంచులు నగేష్, విజేందర్, రవీందర్, సత్యనారాయణ, ధర్మారెడ్డి, మహేందర్ రెడ్డి, దామోదర్ రావు భక్తులు పాల్గొన్నారు. శ్రీరామనవమి నుంచి మనకి బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయ్యాయి. ఏప్రిల్ 17వ తారీఖు వరకు మనకి బ్రహ్మోత్సవాలు అనగానే బ్రహ్మ చేసే ఉత్సవాన్ని బ్రహ్మోత్సవం అంటారు. మనకి అన్ని గుడిలాగా 3 రోజులు, 5 రోజులు, 9 రోజులు ఉంటే మన స్వయంభూ శ్రీ మానసిక ఆలయంలో 11 రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. శ్రీరామనవమి తెల్లవారు నుంచి నెక్స్ట్ డే నుంచి మనకి ప్రతిరోజు ఒక్కొక్క వాహనంతో ఒక్కొక్క ఊరేగింపు ఉంటుంది. గుడి చుట్టూ అనేక భక్తులు వస్తూ ఉంటారు. మనకి హనుమసేవ, గరుడ వాహనం, పొన్న చెట్టు, శేషవాహనం, పొన్న చెట్టు, అశ్వవాహనం, అశ్వగజవాహనం, ఇవి రథోత్సవం జరుగుతుంది. మనకి అసలు ఈ శకటోత్సవం అంటే ఏంటి అనేది ఈ బ్రహ్మోత్సవంలో ఒక భాగం. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలంటూ కరీంనగర్ జిల్లాలో సిపిఎం పార్టీ నాయకులు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. తిమ్మాపూర్ మండల కేంద్రంలో ధాన్యం కల్లాల వద్ద రాష్ట్ర ప్రభుత్వాన్ని, అధికార యంత్రాంగాన్ని మేల్కొల్పేందుకు డప్పు చాటింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా సిపిఎం కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి హాజరై డప్పు చాటింపు వేయించారు. గత 15 రోజుల నుండి జిల్లాలో వరి కోతలు ప్రారంభం అయ్యాయని, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడంలో నిర్లక్ష్యం వహిస్తుందని ఆరోపించారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా కనీసం 20 కేంద్రాలు కూడా ప్రారంభం కాలేదన్నారు. ప్రారంభించిన కొద్దిసేపటికే కొనుగోలు కేంద్రాలను గాలికి వదిలేస్తున్నారని ఆరోపించారు. అన్ని గ్రామాలలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేని ఎడల ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నేతలు సుంకరి సంపత్, మాతంగి శంకర్, మండల నాయకులు వెంకటస్వామి, కుమార్, నాగరాజు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డప్పు చాటింపు ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిద్ర లేపేటువంటి కార్యక్రమం ఈరోజు చేయడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, అధికార యంత్రాంగాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే మీరు ఇచ్చిన జియో కాపీలో కొనుగోలు కేంద్రాలు ఈ జిల్లాలో 328 ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటి వరకు కనీసం 20 కూడా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదు. అట్లాగే రైస్ మిల్లర్లతోని అలాట్మెంట్ కూడా చేసుకోలేనటువంటి పరిస్థితి నేటికి కొనసాగుతుంది. ఒకవైపు అకాల వర్షాలు పడుతున్నాయి. మొన్ననే అకాల వర్షం మూలంగా వడ్లను తడిసినటువంటి పరిస్థితి ఉంది. రేపు భవిష్యత్తులో అకాల వర్షాలు అని చెప్పేసి వాతావరణ శాఖ చెప్తున్నది. ఇప్పటికైనా అధికార యంత్రాంగం మొద్దు నిద్ర నుండి మేల్కొని రైతాంగాన్ని ఆదుకునే విధంగా కొనుగోలు సెంటర్లు ప్రారంభించి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని చెప్పేసి డప్పు చాటింపు ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం ప్రతి సీజన్లో ఇదే పరిస్థితి కొనసాగుతున్నది. అందుకు విరుద్ధంగా ఈసారి ఏవైతే జీవో కాపీలో పొందుపరిచినటువంటి మహిళలకు సంబంధించిన రైతుల కోసం వాళ్లకు బాత్రూమ్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి, సుతిలి ఏర్పాటు చేయాలని చెప్పేసి, అట్లాగే టార్పాలిన్లు వర్షాలు తడవకుండా టార్పాలిన్లు ఇవ్వాలని చెప్పేసి, అట్లాగే ఏదైతే గన్ని సంచులు అందరికీ రైతులకు ఉపయోగపడే విధంగా ఎట్లాంటి కొరత లేకుండా ఇవ్వాలని చెప్పేసి, అక్కడటువంటి సెంటర్లో మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా, టెంట్లు వేయాలని చెప్పేసి కూడా జీవో కాపీలో స్పష్టంగా పేర్కొన్నప్పటికీ కూడా గతంలో ఏ సెంటర్లో కూడా ఈ ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి లేదు. ఏప్రిల్ 25న జరిగే జిల్లా సదస్సును విజయవంతం చేయాలని జిల్లా సిఐటియు అధ్యక్షులు గీట్ల ముకుందరెడ్డి అన్నారు. మే 20వ తేదీన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా నగరంలోని కోతిరాంపూర్ ముకుందలాల్ మిశ్రా భవన్లో జిల్లా ట్రేడ్ యూనియన్స్ సంయుక్త సమావేశం నిర్వహించారు. ఈ నెల 25వ తేదీన బద్దం ఎల్లారెడ్డి భవన్లో జిల్లా సదస్సును చేపట్టనున్నామని ప్రకటించారు. శ్రమిస్తున్న ప్రజల జీవితాలు, జీవన ఉపాధిపై తన కార్పొరేట్ విధానాల కుతంత్రాలను అమలు చేయడానికి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. దీని ఫలితంగా పేదరికం, ఆకలి, నిరుద్యోగం విపరీతంగా పెరిగాయన్నారు. జిల్లా సదస్సుకు అన్ని కార్మిక సంఘాలు హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఏఐటీయూసీ కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్య, జిల్లా సిఐటియు కార్యదర్శి ఎడ్ల రమేష్, బీఆర్టీయు జిల్లా బొమ్మిడి శ్రీనివాసరెడ్డి, ట్రాలీ ఆటో డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షులు కృష్ణ యాదవ్, రాజేందర్, ఆకుల మల్లేశం, వివిధ సంఘాల నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను
కరీంనగర్లోని వాసవి వాగ్దేవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. వాగ్దేవి క్లబ్ వైస్ ప్రెసిడెంట్ కూర స్వాప్తి కుమార్తె శ్రీయశ్రీ పుట్టినరోజు సందర్భంగా నగరంలోని శక్తి సదన్లో అల్పాహార వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో అతిథులుగా జిల్లా అవేర్నెస్ బాధ్యులు అక్కినపల్లి నాగరాజు, జోన్ చైర్పర్సన్ మాడిశెట్టి ఉమాదేవి, క్లబ్ ఉపాధ్యక్షురాలు కొల్లేటి విశాల దంపతులు, మాడిశెట్టి గోపాల్, రాచమల్ల భద్రయ్య హాజరయ్యారు. అనంతరం శక్తి సదన్లోని బాలబాలికలు, యువతులు 50 మందికి టిఫిన్ అందజేశారు. వాగ్దేవి క్లబ్ చేస్తున్న సేవా కార్యక్రమాలను వాసవి క్లబ్ ప్రతినిధులు అభినందించారు. ఈ కార్యక్రమంలో వాసవి వాగ్దేవి క్లబ్ ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు. కరీంనగర్లో ఓ వ్యక్తి ఆత్మహత్య కలకలం రేపింది. నగరంలోని అంబేద్కర్ స్టేడియంలో గల డీఈఓ ఆఫీస్ బిల్డింగ్ పై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. కట్టారాంపూర్కు చెందిన గడప రవీందర్ ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. కాగా జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో అవుట్సోర్సింగ్ వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. కుటుంబ సభ్యులతో తగాదాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటనా స్థలంలో మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కరీంనగర్లోని 22వ డివిజన్ సుభాష్ నగర్లో చేపడుతున్న అభివృద్ధి పనులను సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ప్రారంభించారు. సుమారు 20 లక్షల రూపాయల సుడా నిధులతో డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. సుభాష్ చంద్రబోస్ విగ్రహం నుండి ఆరపల్లి వెళ్లే ప్రధాన రహదారి పక్కన 30 సంవత్సరాల క్రితం నిర్మించిన డ్రైనేజీ ధ్వంసమైందని తెలిపారు. మురికి నీరు నిలిచిపోవడంతో దుర్వాసన వస్తోందని, వర్షాలు కురిసినప్పుడు పైనుండి వచ్చే వరద నీరు ఇండ్లలోకి వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. కరీంనగర్లో అనుమానాస్పదంగా పార్కింగ్ చేసి ఉన్న ఓ కారు సైరన్ మోతతో హంగామా సృష్టించింది. నగరంలోని అంబేద్కర్ స్టేడియం సమీపంలో సుమారు గంట పాటు కారు పోలీసు సైరన్ మోగుతూ ఉండడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారంతో 1 టౌన్ పోలీసులు కారు వద్దకు చేరుకుని TS02EY 5598 అనే నెంబర్ గల కారును అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. అర్థించలేడు అంబేద్కర్ పై అమిత్ షా అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర చేపట్టామని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. వావిలాలపల్లిలోని గుండు హనుమాన్ దేవాలయం నుండి ప్రారంభమైన పాదయాత్ర డివిజన్ మీదుగా రాజీవ్ చౌక్ వరకు కొనసాగింది. ఈ పాదయాత్రలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ప్రతిజ్ఞ చేసి అనంతరం పాదయాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితో పాటు నియోజకవర్గ కోఆర్డినేటర్ నమీన్ల శ్రీనివాస్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ పురుమల శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్లు నడిపెల్లి అశోక్రావు, భూమాగౌడ్, సరిల్ల ప్రసాద్, మెండి చంద్రశేఖర్, పిట్టల శ్రీనివాస్, ఆకుల నర్సయ్య, వీర దేవేందర్ పటేల్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్. Audio Jungle.